Hello viewers, welcome to my channel Geek Reviews and welcome to the review of match number 18 SRH versus CSK. సో ఇప్పుడే ఫినిష్ అయింది మ్యాచ్ అండ్ SRH అయితే చాలా ఈజీగా సిఎస్కే ఓడించేశారు. ఆల్మోస్ట్ ఇట్ వాజ్ ఏ వన్ సైడెడ్ గేమ్. మ్యాచ్ చూస్తున్నంతసేపు ఏమనిపించింది అంటే మేబీ సిఎస్కేకి వేరే పిచ్ ఇచ్చారా బ్యాటింగ్కి, ఎస్ఆర్హెచ్కి మొన్న 277 కొట్టిన పిచ్ ఇచ్చారా బ్యాటింగ్కి అన్నట్టు అనిపించింది ఫస్ట్ స్టార్టింగ్ వాళ్ళు ఆడిన విధానం చూస్తే. సో ఎందుకు అలా అనిపించింది అనేది నేను డీటెయిల్గా వీడియోలో చెప్తాను. ముందుగా స్కోర్ కార్డ్ విషయానికి వస్తే ఫస్ట్ బ్యాటింగ్ చేసిన చెన్నై సూపర్ కింగ్స్ 20 ఓవర్స్లో జస్ట్ దే మేనేజ్డ్ 165 రన్స్ ఫర్ ద లాస్ ఆఫ్ 5 వికెట్స్. ఆ బ్యాటింగ్ చూస్తున్నంతసేపు ఏమనిపించింది అంటే చాలా స్లో పిచ్ అని. ఎస్ఆర్హెచ్ బౌలర్స్, ఫాస్ట్ బౌలర్స్ పర్టికులర్లీ వేసిన కట్టర్ బాల్స్ కానీ కొంచెం స్లో బాల్స్ కానీ చూస్తే చాలా స్లో పిచ్ ఏమో అనిపించింది. బట్ దానికి రెస్పాన్స్గా వచ్చిన ఎస్ఆర్హెచ్ బ్యాటింగ్ చూస్తే మాత్రం అసలు ఏమాత్రం వేరే పిచ్ మీద ఆడుతున్నారా అన్నట్టు అనిపించింది. chased down the target in 18.1 overs with 6 wickets remaining and 11 balls remaining. బట్ అసలు మ్యాచ్ ఇంత దూరం వెళ్తుంది అనిపించలేదు. పవర్ ప్లే అయిందా, వాళ్ళ పవర్ ప్లే అయ్యేటప్పటికి ఆల్మోస్ట్ పవర్ ప్లేలోనే మ్యాచ్ కిల్ చేసేసారు వాళ్ళు. సో ఆ డీటెయిల్స్ అన్ని ఈ వీడియోలో చూద్దాం. బట్ ఈ మ్యాచ్లో ఎస్ఆర్హెచ్ బౌలింగ్ అయితే మాత్రం వాజ్ ఆన్ ఫైర్, లిటరలీ వెరీ వెరీ గుడ్ పాజిటివ్ సైన్స్ ఫర్ ద టోర్నమెంట్ అనే చెప్పాలి. సో ముందుగా ఫస్ట్ ఇన్నింగ్స్ డీటెయిల్డ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. సో ఫస్ట్ టాస్ గెలిచింది ఎస్ఆర్హెచ్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ అండ్ హీ హాజ్ ఎలెక్టెడ్ టు బౌల్ ఫస్ట్. అండ్ పిచ్ మొన్న చూసినట్లయితే ఇట్ ఈజ్ ఎన్ హై స్కోరింగ్ గ్రౌండ్ అని అనుకుంటాం హైదరాబాద్ అంటే జనరల్లీ. అండ్ మేబీ ఈ పిచ్ కొంచెం డిఫరెంట్గా ఉన్నట్టుంది. టీమ్ చేంజెస్ దానికి అనుగుణంగానే ఉన్నాయి. సన్ రైజర్స్ మేడ్ 2 చేంజెస్. వన్ ఈజ్ ఏ ఫోర్స్డ్ చేంజ్. మయాంక్ అగర్వాల్ కొంచెం ఇంజురీ అని చెప్పి రెస్ట్ అని చెప్పారు. తన ప్లేస్లో మన తెలుగు అబ్బాయి నితీష్ కుమార్ రెడ్డిని తీసుకున్నారు టీంలోకి. సో లోకల్ ప్లేయర్ని చూడడం హైదరాబాద్ టీంలో చాలా హ్యాపీగా అనిపించింది చాలా రోజుల తర్వాత. అండ్ దే మేడ్ వన్ చేంజ్. వాషింగ్టన్ సుందర్ని తీసేసి టీ నటరాజన్ ఈస్ బ్యాక్ ఫ్రమ్ ఇంజరీ. సో తనని టీంలోకి తీసుకున్నారు. జైదేవ్ ఉనద్కట్ సెక్యూర్డ్ హిస్ ప్లేస్ త్రూ సమ్ డీసెంట్ బౌలింగ్ పర్ఫార్మెన్స్ ఇన్ ద లాస్ట్ 2 మ్యాచెస్. అదే సూపర్ కింగ్స్కి అయితే 3 చేంజెస్ చేయాల్సి వచ్చింది, మోస్ట్లీ ఫోర్స్డ్ చేంజెస్. ఎందుకంటే నేను నా ప్రివ్యూ వీడియోలో చెప్పినట్టు ముస్తాఫిజుర్ రెహమాన్ బంగ్లాదేశ్కి వెళ్ళిపోయాడు వీసా ప్రాబ్లం వల్ల యువర్ T20 వరల్డ్ కప్కి సంబంధించి. అండ్ మతీషా పతిరానా ఇంజురీ అని చెప్పి మ్యాచ్ ఆడలేకపోయాడు. సో వాళ్ళ ప్లేస్లో ఫారినర్స్ని మహేష్ తీక్షణాని అండ్ మొయిన్ అలీని తీసుకున్నారు టీంలోకి. అండ్ ముస్తఫిజుర్కి లైక్ ఫర్ లైక్ లాగా లెఫ్ట్ ఆర్మ్ పేసర్ ముఖేష్ చౌదరిని టీంలోకి తీసుకున్నారు. సో వీళ్ళని తీసుకోవడం వల్ల, వన్ ఎక్స్ట్రా బ్యాటర్ని తీసుకోవడం వల్ల సమీర్ రిజ్వీని పక్కన పెట్టాల్సి వచ్చింది వాళ్ళ లైనప్. సో కొంచెం బాగా చేంజ్ అయిపోయింది సిఎస్కే కాంబినేషన్ చెప్పాలంటే. సో ఈ విధంగా ఉంది. ఐ థింక్ సిఎస్కే మేబీ పిచ్ని కరెక్ట్గా రీడ్ చేశారేమో. ఎక్స్ట్రా స్పిన్నర్ని తీసుకున్నారు టీంలోకి లైక్ మహేష్ తీక్షణ అని ఫాస్ట్ బౌలర్స్ ప్లేస్లో అన్నట్లు అనిపించింది. అండ్ ఎస్ఆర్హెచ్ అయితే ఆ చేంజ్ చేయలేదు, స్పిన్నర్ని తీసి ఫాస్ట్ బౌలర్ని వేసుకున్నారు. సో ఇదేంటబ్బా అన్నట్లు అనిపించింది. బట్ మ్యాచ్ అయ్యాక దానికి ఆన్సర్ వచ్చింది. సో మొత్తానికి అయితే ఇన్నింగ్ స్టార్ట్ చేసిన సిఎస్కే పవర్ ప్లే అయ్యేసరికి స్కోర్ 48 రన్స్ ఫర్ ద లాస్ ఆఫ్ 1 వికెట్. ఈ ఫేస్లో ఏం జరిగిందంటే రచిన్ రవీంద్ర సెకండ్ ఫెయిల్యూర్ అయ్యాడు వరుసగా. లాస్ట్ మ్యాచ్ కూడా ఫెయిల్ అయ్యాడు తను, మనం చూసామండి. ఈ మ్యాచ్ కూడా ఫెయిల్ అయ్యాడు. అగైన్ లాస్ట్ మ్యాచ్ లాగా మరీ గుడ్డిగా ఊపలేదు కానీ హీ వాస్ ట్రయింగ్ ఫర్ షాట్స్. బట్ అగైన్ ఒక పెద్ద షాట్కి ట్రై చేసి అవుట్ అయిపోయాడు భూవీ బౌలింగ్లో. భూవీకి ఇది ఫస్ట్ వికెట్ యాక్చువల్లీ ఐపీఎల్లో. ఫస్ట్ 3 మ్యాచెస్లో వికెటే పడలేదు భూవీకి. ఇట్ వాస్ వెరీ హ్యాపీ టు వాచ్. అండ్ దెన్ రహానే వచ్చాడు. అండ్ దెన్ బోత్ ఆఫ్ దెమ్ ప్లేడ్ స్టెడీలీ అండ్ వెరీ డీసెంట్ పవర్ ప్లే 6 overs 48 for 1. తర్వాత 6th to 10 overs మధ్యలో ఏం జరిగిందంటే రుతురాజ్ గైక్వాడ్ అవుట్ అయిపోయాడు 26 రన్స్ ఫర్ ద లాస్ ఆఫ్ 21 రన్స్. అగైన్ మళ్ళీ ఇంకొక స్టార్ట్ వచ్చింది రుతురాజ్కి, బట్ దాన్ని కన్వర్ట్ చేయలేకపోయాడు పెద్ద స్కోర్గా. కెప్టెన్ అయిన తర్వాత కొంచెం మేబీ ప్రెజర్ ఫీల్ అవుతున్నాడేమో అనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పటి వరకు అంత పెద్ద ఇన్నింగ్స్ అయితే రాలేదు రుతురాజ్ గైక్వాడ్ నుంచి ఎక్స్పెక్ట్ చేసింది. అండ్ నెక్స్ట్ క్రీజ్లోకి శివం దూబే వచ్చాడు. అండ్ మెయిన్లీ బికాస్ స్పిన్నర్స్ వర్ బౌలింగ్ వెల్, స్పిన్ హిట్టింగ్ అన్నట్లు పంపించారు. అండ్ హీ కంటిన్యూడ్ ఆల్సో. రాగానే స్పిన్ మీద కొంచెం అటాకింగ్గా ఆడడం ట్రై చేశాడు. అండ్ ఈ 4 ఓవర్స్లో దే స్కోర్ 36 రన్స్ విచ్ ఈస్ డీసెంట్ అని చెప్పాలి. అందుకని నేను ఎల్లోలో పెట్టాను. 10th to 15 ఓవర్స్ మధ్యలో ఏం జరిగిందంటే 15 ఓవర్స్ అయ్యేసరికి స్కోర్ 127 వచ్చింది. వాళ్ళు 43 రన్స్ స్కోర్ చేశారు ఈ ఫేస్లో విచ్ ఈస్ అగైన్ వెరీ డీసెంట్. నాట్ గ్రేట్ బట్ వెరీ డీసెంట్. బట్ వాళ్ళు సెట్ బ్యాటర్స్ ఇద్దరు వికెట్స్ లూజ్ అయిపోయారు. ఫస్ట్ శివం దూబే 45 from 24. తనొక్కడే సిఎస్కే ఇన్నింగ్స్లో కొంచెం బాగా హిట్టింగ్ చేయగలిగాడు. రహానే అయితే ఈ కుడ్ నాట్ ప్లే బిగ్ స్ట్రోక్స్. హీ వాజ్ జస్ట్ రొటేటింగ్ స్ట్రైక్ అండ్ గివింగ్ స్ట్రైక్ టు శివం దూబేకి స్ట్రైక్ ఇస్తున్నాడు సింగిల్స్ తీసి. పెద్ద షాట్స్కి ట్రై చేయలేదు తను, బట్ లాస్ట్కి తను 15th ఓవర్ ఎండ్కి అవుట్ అయిపోయాడు. అండ్ దూబే అవుట్ అయిపోయిన తర్వాత
రవీంద్ర జడేజా వచ్చారు క్రీజ్లోకి, డారెల్ మిచెల్ రాలేదు, అది కొంచెం సర్ప్రైజ్ అనిపించింది. అండ్ 15th ఓవర్ లాస్ట్కి రహానే అవుట్ అయ్యాడు, దాని తర్వాత డారెల్ మిచెల్ క్రీజ్లోకి వచ్చాడు. బట్ సెట్ బ్యాటర్స్ అవుట్ అయ్యారు ఈ ఫేజ్లో అనేది చాలా క్రూషియల్ ఎప్పుడు, ఎందుకంటే డెత్ ఓవర్స్లో కొంచెం సెట్ బ్యాటర్స్ ఉంటే వాళ్ళు కొంచెం పిచ్ అలవాటు పడి ఉంటారు కాబట్టి దే కెన్ ప్లే బిగ్ షాట్స్. బట్ అది జరగలేదు. క్రీజ్లో 15th ఓవర్ అయ్యేసరికి రవీంద్ర జడేజా అండ్ డారెల్ మిచెల్ న్యూ బ్యాట్స్మెన్ ఉన్నారు క్రీజ్లో, అండ్ అది ఎఫెక్ట్ అయింది. అండ్ లాస్ట్ 5 ఓవర్స్లో సిఎస్కే జస్ట్ 38 రన్స్ కొట్టారు. 38 రన్స్, నేను ఇది రెడ్లో పెట్టాను. ఇక్కడే దే లాస్ట్ ద మ్యాచ్ నన్ను అడిగితే, ఎందుకంటే ఇన్ని వికెట్స్ ఉన్నాయి, మంచి బ్యాటింగ్, మంచి ఫినిషింగ్, ఇంకా ధోని ఉన్నారు, మొయిన్ అలీ ఉన్నారు, డారిల్ మిచెల్, రవీంద్ర జడేజా, వీళ్ళ లైనప్ చూసి 5 ఓవర్స్కి అట్లీస్ట్ 55 to 60 రన్స్ ఎక్స్పెక్ట్ చేసి, అట్లీస్ట్ 185 ఎక్స్పెక్ట్ చేసాం స్కోర్. బట్ దే స్కోర్డ్ ఓన్లీ 38 రన్స్ అండ్ ఎండెడ్ అప్ విత్ 165. ఈ ఫేస్లో ఏం జరిగిందంటే ఎస్ఆర్హెచ్ బౌలర్స్ వరుస పెట్టి మంచి ఓవర్స్ వేశారు. జయదేవ్ ఉనట్కడ్, నటరాజన్, ప్యాట్ కమిన్స్, భువనేశ్వర్ కుమార్ వరుసగా 1-1 ఓవర్ వేశారు. ఆల్ ఆఫ్ దెమ్ బౌల్స్ లోయర్ బాల్స్, కటర్ బాల్స్, దాన్ని అసలు హిట్ చేయలేకపోయారు వీళ్ళిద్దరు. లాస్ట్లో 19th ఓవర్లో లాస్ట్ ఓవర్లో ఇన్ఫాక్ట్ డారెల్ మిచెల్ అవుట్ అయిపోయాడు. అండ్ క్రౌడ్ ఎంకరేజ్ చేయడం కోసం ధోని వచ్చాడేమో, మోయిన్ అలీ రాలేదు. హీ ఫేస్డ్ ఓన్లీ 2 balls, ఫస్ట్ బాల్ డాట్, సెకండ్ బాల్ సింగిల్ తీశాడు. అండ్ జడేజా అక్కడక్కడ కొన్ని ఫోర్స్ కొట్టి అట్లీస్ట్ 31 కొట్టాడు, నాట్ అవుట్. బట్ వెరీ వెరీ బ్యాడ్ ఫినిషింగ్ బై సిఎస్కే, అండ్ దట్స్ వై దే మేనేజ్డ్ ఓన్లీ 165 రన్స్ ఫర్ ద లాస్ ఆఫ్ 5 వికెట్స్. సో కీ మూమెంట్స్ చెప్పాలంటే నన్ను అడిగితే దూబే వికెట్. అక్కడి వరకు దూబే ఆడుతున్నప్పటికీ పెద్ద స్కోర్ కన్ఫర్మ్ సిఎస్కే కనిపించింది డూబే ఆడుతున్న విధానం చూస్తే, అండ్ హిట్టర్స్ ఉన్నారు కాబట్టి. బట్ దూబే అవుట్ అయిపోయినప్పటి నుంచి కంప్లీట్గా ఇట్ కేమ్ డౌన్ ట్రెండ్ ఫర్ సిఎస్కే. దాని తర్వాత చెప్పాలంటే కీ మూమెంట్ లాస్ట్ 5 ఓవర్స్ నేను చెప్పినట్టు వెరీ వెరీ గుడ్ బౌలింగ్ బై ఎస్ఆర్హెచ్ ఫాస్ట్ బౌలర్స్, పర్టికులర్లీ యూసింగ్ ద స్లోవర్ బాల్స్ అండ్ కటర్ బాల్స్. ఆల్మోస్ట్ వరల్డ్ కప్ ఫైనల్లో అయితే ఎలా వేసాడో ప్యాట్ కమిన్స్, మీకు గుర్తుంటుంది, విరాట్ కోహ్లీ కటర్ బాల్తోనే అవుట్ చేస్తాడు. సో అవే గుర్తొచ్చింది చూసినంతసేపు. అండ్ ఇన్ఫాక్ట్ హీ టుక్ ద వికెట్ ఆఫ్ శివం దూబే ఆల్సో. సో ఈ మ్యాచ్లో, ఈ ఇన్నింగ్స్లో కీ పర్ఫార్మర్స్ అయితే శివం దూబే 45 from 24, తను తప్ప ఇంకెవరు బ్యాట్స్మెన్ పెద్దగా బాగా ఆడలేదు. అండ్ బౌలర్స్లో ఇట్ వాజ్ ఎ కలెక్టివ్ పర్ఫార్మెన్స్. బట్ ఒక్కరిని పాయింట్అవుట్ చేయాలంటే ప్యాట్ కమిన్స్, అగైన్ వెరీ ఎకనామికల్ బౌలింగ్, అండ్ 1 వికెట్ తను తీసింది శివం దూబే వికెట్, వెరీ క్రూషియల్ వికెట్, అక్కడ నుంచే మ్యాచ్ టర్న్ అయింది. సో ప్యాట్ కమిన్స్ ఈ స్టిల్ విన్నింగ్ మ్యాచెస్ ఫర్ హిస్ టీమ్. అండ్ దెన్ ఫెయిల్యూర్స్ ఈజ్ రవీంద్ర సెకండ్ కాన్సిక్యూటివ్ ఫెయిల్యూర్ తనకి, చూడాలి. మేబీ కొంచెం ఫస్ట్ 2 మ్యాచెస్ ఫ్రీగా ఆడాడు, దాని తర్వాత కొంచెం ఎక్స్పెక్టేషన్స్ వచ్చిన తర్వాత మేబీ దానివల్ల ఏమైనా ఎఫెక్ట్ అవుతుందేమో. ఐ థింక్ ధోని విల్ హ్యావ్ ఏ వర్డ్ విత్ హిమ్ అనుకుంటున్నాను, ఫ్రీగా ఆడమని చెప్పేసి. అండ్ చేంజెస్ అయితే చేయరు, బట్ స్టిల్ విల్ బీ కంటిన్యూ బీ మెంటర్డ్ అనే చెప్పాలి. అండ్ దెన్ నటరాజన్ ఈ గేమ్లోకి మళ్ళీ తిరిగి వచ్చాడు. బట్ కొంచెం ఉన్నంతలో అందరిలోకి తనే కొంచెం ఎక్స్పెన్సివ్ ఫిగర్స్, 4 ఓవర్స్కి 39 for 1, ఎందుకంటే శివం దూబే ఒక 2 sixes కొట్టాడు తన ఒక ఓవర్లో, మిడిల్ ఓవర్స్లో, అక్కడ కొంచెం దెబ్బతినింది. హీ మేనేజ్ ఓన్లీ 39. సో దీనికి రెస్పాన్స్గా సన్ రైజర్స్ సెకండ్ ఇన్నింగ్స్కి బ్యాటింగ్కి దిగారు, అండ్ విత్ ఇన్ పవర్ ప్లే మ్యాచ్ అయిపోయిందనే చెప్పాలి. ఎందుకంటే యు ఆర్ సీయింగ్ దే స్కోర్ 78 runs ఇన్ ద పవర్ ప్లే. 78 runs, పర్టికులర్లీ అభిషేక్ శర్మ 37 from 12 balls, 300+ స్ట్రైక్ రేట్. అండ్ అసలు వచ్చిన బాల్ని, ప్రతి ఒక్క బాల్ని బౌండరీకి పంపించాలని ట్రై చేస్తాడు, అండ్ అదే ఊపులో కూడా అవుట్ అయిపోయాడు. బట్ లైక్ ఇట్ వాజ్ లైక్ వెరీ వెరీ ఆసమ్ బ్యాటింగ్ డిస్ప్లే అనే చెప్పాలి. అవతల సైడ్ ట్రావిస్ హెడ్ కూడా మంచి షాట్స్ ఆడాడు. బట్ అయితే అభిషేక్ శర్మ 4th ఓవర్లోపే 12 balls ఆడాడు, జస్ట్ ఆ మ్యాచ్ మొత్తం టర్న్ చేసేసి ఎస్ఆర్హెచ్ వైపు తిప్పేసి వెళ్ళిపోయాడు. ప్రెజర్ లేదు అక్కడ నుంచి, సో చాలా ఫ్రీగా ఆడారు వచ్చిన బ్యాట్స్మెన్, ఇంక్లూడింగ్ ఎయిడెన్ మార్క్రమ్ స్టార్టెడ్ ప్లేయింగ్ షాట్స్. దాని తర్వాత 6th to 10th ఓవర్ మధ్యలో 4 ఓవర్స్లో 29 runs కొట్టారు, వెరీ డీసెంట్. అండ్ ఆ ఫేస్లో ట్రావిస్ హెడ్ అవుట్ అయిపోయారు, 31 from 24 balls. అండ్ దెన్ క్రీజ్లోకి షాబాజ్ అహ్మద్ వచ్చాడు, 2 down. హెన్రీ క్లాసన్ రాలేదు, టీమ్ మేబీ కొంచెం ఎక్స్పోజర్ ఇద్దాం అనుకున్నారేమో ఇంకొక బ్యాట్స్మెన్కి. సో షబాజ్ అహ్మద్ వచ్చాడు క్రీజ్లోకి, అండ్ స్లోగా దే హ్యావ్ స్టార్టెడ్ రొటేటింగ్ స్ట్రైక్. అండ్ ఓకే, కొంచెం ఆల్రెడీ నెట్ రన్ రేట్ రిక్వైర్డ్ రన్ రేట్ కంట్రోల్లో ఉంది కాబట్టి చిన్నగా ఆడుతూ వచ్చారు. అండ్ దెన్ బిట్వీన్ 10 to 15 ఓవర్స్ దే మేనేజ్డ్ ఓన్లీ 28 runs 5 ఓవర్స్లో. నేను వెరీ కొంచెం బ్యాడ్ ఫేజ్ అని చెప్పాలి, అందుకే రెడ్లో పెట్టాను. ఇన్ఫాక్ట్ మ్యాచ్ కొంచెం టైట్ అవుతుందేమో అన్నట్టు అనిపించింది ఈ ఫేజ్లో. ఏం జరిగిందంటే మార్క్రమ్ అవుట్ అయిపోయాడు లాస్ట్లో, బట్ కొంచెం సింగిల్స్ రొటేట్ చేస్తూనే ఉన్నారు, కొంచెం టైట్ అయింది. స్పిన్నర్స్ ముఖ్యంగా మోయిన్ అలీ వచ్చాడు బౌలింగ్కి, అండ్ హీ వాజ్ బౌలింగ్ వెల్ ఆల్సో. అండ్
కొంచెం మ్యాచ్ టైట్ అవుతుందేమో అనిపించింది. లాస్ట్ 5 ఓవర్స్‌కి 31 ఉన్నింది టార్గెట్. బట్ ఒక 2, 3 క్విక్ వికెట్స్ అండ్ వీ నెవర్ నో దట్ ఎందుకంటే సీఎస్‌కేతో ఎప్పుడు జాగ్రత్తగానే ఉండాలి. సో, దానికి తగ్గట్టే ఫస్ట్‌లో షహబాజ్ అహ్మద్ అవుట్ అయిపోయాడు. బట్ ఒక 6 కొట్టేసి అవుట్ అయ్యాడు. అక్కడ కొంచెం ప్రెషర్ తగ్గించాడు అండ్ హీ స్కోర్డ్ 18 ఔట్ ఆఫ్ 19 బాల్స్ విచ్ ఈస్ వెరీ డీసెంట్. అండ్ తర్వాత లాస్ట్‌లో ఈ మ్యాచ్‌లో కొత్తగా వచ్చిన నితీష్ కుమార్ రెడ్డి హీ ప్లేడ్ సమ్ గుడ్ స్ట్రోక్స్ అండ్ ఫినిష్డ్ ద మ్యాచ్ అలాంగ్ విత్ హెన్రిక్ క్లాసెన్. హెన్రిక్ క్లాసెన్ పెద్ద షాట్‌కి ట్రై చేయలేదు. మేబీ వికెట్స్ పడుతున్నాయని ఆ టెన్షన్ వల్లేమో ఈ మ్యాచ్‌ని తొందరగా ఫినిష్ చేసే ట్రై కూడా చేయలేదు. యూ కెన్ సీ 11 బాల్స్ ఆడి 10 రన్స్ కొట్టాడు. 100 స్ట్రైక్ రేట్ కూడా లేదు. నితీష్ కుమార్ రెడ్డి ప్లేడ్ గుడ్ షాట్స్ 1-4 అండ్ 1-6 అండ్ హీ ట్రైడ్ టు ఫినిష్ ద మ్యాచ్ ఎర్లీ అండ్ మొత్తానికైతే 18 ఓవర్స్‌కి 166 ఫర్ 4. మేబీ అనిపించింది ఇలాంటి ఇంత స్టార్ట్ వచ్చిన తర్వాత కొంచెం తొందరగా ఫినిష్ చేసి నెట్ రన్ రేట్ పెంచుకొని ఉండాల్సింది అని. అందుకు తగ్గట్టే పెద్ద షాట్స్ ఆడి అవుట్ అయ్యారు అవుట్ అయిన వాళ్ళు. మేబీ ఒక 2-3 వికెట్స్ పడ్డాక స్లో డౌన్ అయ్యారు కానీ కొట్టాల్సిన 30-40 ఉంది కాబట్టి వికెట్స్ పడ్డా కూడా భయపడకుండా ఇంకొక 2-3 ఓవర్స్ హిట్టింగ్ మేబీ ఒక 4-5 వికెట్స్ పడిన తర్వాత స్లో అయి ఉండొచ్చు. 3 వికెట్స్కి అనవసరంగా స్లో అయిపోయారు అన్నట్టు అనిపించింది నాకైతే. ఎందుకంటే నెట్ రన్ రేట్ ఎవ్రీవన్ నోస్ క్రూషియల్ అవుతుంది లాస్ట్ మూమెంట్స్లో. సో ఇలాంటి మ్యాచెస్లో మళ్ళీ వెనక్కి తిరిగి చూసుకొని అయ్యో ఆ మ్యాచ్లో కొంచెం ఫాస్ట్గా ఆడుంటే బాగుండేది అనుకోకుండా ఉండాలి. బట్ ఐ డోంట్ నో 18 ఓవర్స్ వరకు లాగారు మ్యాచ్ని అయితే. మొత్తానికి కొంచెం ఫాస్ట్గా ఫినిష్ చేస్తే బాగుండేది. కీ మూమెంట్స్ అన్డౌటెడ్లీ పవర్ ప్లే హిట్టింగ్ అక్కడే అయిపోయింది మ్యాచ్. అక్కడ కొంచెం బెటర్గా కంట్రోల్ చేస్తుంటే సిఎస్కే మ్యాచ్ ఇంకొంచెం టైట్ అయ్యేది. బట్ అది జరగలేదు. అండ్ దెన్ మార్క్రమ్ వికెట్ మార్క్రమ్ వాజ్ అవుట్. ఐ టోల్డ్ ప్రెషర్ బిల్డప్ అవుతా ఉన్నింది. ఈ 5 ఓవర్స్లో స్కోర్ కూడా పెద్దగా రాలేదు. తను అవుట్ అయినప్పుడు ఒకవేళ ఇంకొక 1-2 వికెట్స్ తీసుంటే క్విక్గా లైక్ క్లాజన్ వికెట్ కానీ ఇంక బాగా ప్రెషర్లోకి వెళ్ళేది ఎస్ఆర్హెచ్. మేబీ మ్యాచ్ టర్న్ అవ్వడానికి ట్రై చేసుండొచ్చు సిఎస్కే. బట్ అదైతే జరగలేదు. దట్ వాజ్ అనదర్ కీ మూమెంట్. The key performers are undoubtedly Abhishek Sharma, 37 from 12 balls, and Aiden Markram, first half century for him for this season, 50 of 36 balls. ఫెయిల్యూర్స్ ఆర్ బౌలర్స్ పవర్ ప్లేలో పాపం ముఖేష్ చౌదరి ముస్తాఫిజుర్ రెహమాన్కి రిప్లేస్మెంట్గా వచ్చాడు అండ్ అభిషేక్ శర్మ జస్ట్ టోర్ హిమ్ అపార్ట్. 1 ఓవర్లో 27 రన్స్ అండ్ తర్వాత బౌలింగ్ ఒక ఓవర్ కూడా ఇవ్వలేదు తనకి. తన లాస్ట్ సీజన్ అంతా ఆడలేదు ఇంజురీ వల్ల కొంచెం. సో వెరీ వెరీ బ్యాడ్ కమ్బ్యాక్ ఫ్రమ్ హిమ్ ఫర్ సిఎస్కే. అండ్ దెన్ తుషార్ దేశపాండే ఎకనామికల్గా వేశాడు ఈ స్టార్టింగ్ మ్యాచెస్ 2-3 మ్యాచెస్. బట్ ఈ మ్యాచ్ అయితే రన్స్కి వెళ్ళాడు. ఈ మ్యాచ్ కాంటెస్ట్లో 2 ఓవర్స్కి 20 అనేది కొంచెం ఫెయిల్యూర్ లాగే చెప్పాలి. సో హీఈస్ ద సెకండ్ ఫెయిల్యూర్ ఫర్ దిస్ ఇన్నింగ్స్. సో ఈ మ్యాచ్లో ఇంపార్టెంట్ స్టాట్స్ ఏమీ లేవు. ఇవి లాస్ట్ మ్యాచ్వి, యూ కెన్ ఇగ్నోర్ దెమ్. సో సూపర్ మ్యాన్ ఈజ్ అన్డౌటెడ్లీ అభిషేక్ శర్మ అండ్ బ్యాట్మెన్ ఈజ్ ఎయిడెన్ మార్క్రమ్. షార్ట్ ఆఫ్ ద మ్యాచ్ నన్ను అడిగితే హెడ్ ఫస్ట్ ఓవర్లో ఒక అప్పర్ కట్తో ఒక 6 కొడతాడు. కొంచెం ఆఫ్ బ్యాలెన్స్ అన్నట్టు అనిపించింది ఫస్ట్ చూసినట్లయితే. బట్ క్లీన్గా కొట్టాడు అండ్ దెన్ ఇట్ వాజ్ ఎ బిగ్ 6 ఆల్సో. బిగ్ 6కి వెళ్ళింది. లైక్ నాకైతే ఆ షాట్ బాగా నచ్చింది. సో దట్ ఈస్ మై టాప్ షాట్ ఫర్ దిస్ మ్యాచ్. సో దీని తర్వాత టేబుల్ పాయింట్స్ టేబుల్ చూస్తే ఎవరి పొజిషన్ ఎక్కడుందని చెప్పి చెన్నై సూపర్ కింగ్స్ హ్యావ్ రిటైన్ దర్ థర్డ్ పొజిషన్ ఓడిపోయినా కానీ. బట్ దేర్ నెట్ రన్ రేట్ టుక్ ఏ హిట్. పెద్దగా ఏం భారీగా చేంజ్ అవ్వలేదు. మేబీ 0.2 to 0.3% చేంజ్ అయింది. ప్లస్ 0.8 వరకు నింది అనుకుంటాను ఈ మ్యాచ్కి ముందు. ఇట్ బికెమ్ 0.5. అండ్ సన్ రైజర్స్ నెట్ రన్ రేట్ 0.2 నుంచి 0.4కి పెరిగింది. బట్ స్టిల్ 4 పాయింట్స్తో 4 టీమ్స్ టైలో ఉన్నాయి అండ్ దెన్ వీళ్ళ నెట్ రన్ రేట్ థర్డ్ ప్లేస్లో ఉంది. సో ఇక్కడే నేను చెప్తున్నాను ఒకవేళ మ్యాచ్ని కానీ వాళ్ళు ఇంకొక 2 ఓవర్స్ ముందు ఫినిష్ చేస్తుంటే నాకు తెలిసి సన్ రైజర్స్ థర్డ్కి వచ్చేవాళ్ళు, చెన్నై 5థ్కి వెళ్ళేవాళ్ళు. ఈ పొజిషన్ స్వాప్ అయ్యేవి. సో దట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ఫినిషింగ్ ద మ్యాచ్ క్విక్లీ. బట్ ఇట్ ఈ స్టిల్ ఎర్లీ స్టేజెస్. ఇప్పటి నుంచి నెట్ రన్ రేట్ చూడడం ఎందుకు అని అనుకుంటాం కానీ లాస్ట్లో ఇవన్నీ కౌంట్ అవుతాయి టోర్నమెంట్ ఎండ్ అయ్యే కొద్దీ. బట్ ఐ థింక్ సన్ రైజర్స్ హైదరాబాద్ మిస్డ్ ఏ ట్రిక్ బై నాట్ ఫినిషింగ్ ద మ్యాచ్ ఎర్లీ. ట్రై చేయలేదని కాదు, బట్ ఇంకొంచెం ఎక్స్ట్రా ట్రై చేయాలి అన్నట్టు అనిపించింది నాకైతే. సో ఇది మ్యాచ్ రివ్యూ అండ్ రేపు జరగబోతున్న ఆర్ఆర్ వర్సెస్ ఆర్సీబీ మ్యాచ్ ప్రివ్యూ కూడా ఇస్తాను నేను. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళైతే ప్లీజ్ ఆ వీడియో కూడా చూసేయండి. అండ్ ఈ వీడియో నచ్చినట్లయితే మీకు లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్కి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.